వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకొని దాన్ని అమలు చేస్తున్న ఏదైతే జనాభాలో సగం భాగం పై ఉన్న మహిళల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ రోజు ఎన్నికల ముందు ఆ హామీని నెరవేర్చడం భాగంగా ఈ స్త్రీ శక్తి ఈ పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్న విషయం మీకు తెలుసు. ప్రధానంగా తల్లికి వందనం కానీ, అలాగే ఆడవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యంగా గతంలో 3,000 4,000, అలాగే 6,000, 10,000, 15,000 చేయటం కానివ్వండి, ఉచితంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఇట్లాగా మహిళల కోసం చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేసి వస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎన్నో కోట్లాది మంది మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో శ్రీకారం చుట్టింది. దాదాపు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దీనివల్ల ఖర్చు అవుతుంది. అయినా సరే ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా భారం అనుకోకుండా ఇది ఒక బాధ్యతగా ప్రభుత్వం దీన్ని ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఇది ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి మహిళలు ఎలాగోలాగా బస్సులో ట్రావెల్ చేస్తారు కాకుండా వాళ్ళ ప్రయాణం కంఫర్టబుల్గా ఉండడం కోసం కావాల్సిన అన్ని ప్రికాషన్స్ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ముఖ్యంగా డ్రైవర్స్, కండక్టర్లు, మిగతా అందరి విషయంలో కానీ, లేకపోతే మిగతా ట్రాఫిక్ దీంట్లో కానీ అన్నింటిలో కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు కంఫర్ట్ ఉండడానికి కూడా మహిళలకి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. మరి ఇది మన రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో మంత్రులు అందరూ కూడా అన్ని జిల్లాలో స్టార్ట్ అయ్యారు. మన జిల్లాలో కూడా మన రెవెన్యూ మినిస్టర్ గారు ఇప్పుడు ఆర్టీసీ డిపోలో కార్యక్రమం స్టార్ట్ చేశారు. మన భీమికి సంబంధించి మన మధురవాడ డిపోలో మనం కూడా స్టార్ట్ చేయడం. దాదాపు 80% బస్సుల్లో మనకి ఈ ఫ్రీగా ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక ఘాట్ రోడ్లు లేకపోతే ఇంటర్ స్టేట్లో వెళ్ళే వాటికి కానీ ఇటువంటి కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టారు. అవి తప్ప మిగతా జనరల్ అన్నింటిలో కూడా 80% బస్సుల్లో మనం ట్రావెల్ చేయవచ్చు. అంతేకాదు దానికి వేరే గతంలో లాగా కండిషన్స్ ఏం లేవు. కేవలం మనకు ఒక ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, మన ఓటర్ ఐడి కానీ ఈ మూడింటిలో ఏ ఒక్కటి మనం చూపించినా కూడా ఆ 0 ఫేర్ టికెట్ ఇష్యూ చేస్తారు. ఇది మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తున్న కార్యక్రమం. మనం గతంలో చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మహిళలకు ఎప్పుడు కూడా అగ్రతాంబూలం ఇచ్చారు. ఆయన మహిళలకు ఆస్తుల వాటా హక్కు కానీ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ, లేకపోతే ఏదైనా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలు కానివ్వండి, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలని ఉద్దేశంతో వాళ్ళకి స్వాతంత్రం తీసుకునే కల్పించడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. అందులో భాగంగానే ఈ స్త్రీ శక్తి కూడా అమలు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా ఒకసారి సహకరించిన అధికారులకి అలాగే మా మహిళా సోదరిమణులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 80% 90% హామీలు అమలు చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 1-2 చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అమలు చేసేదానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.